నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేడిలో మరోసారి మాగంటి కుటుంబం చుట్టూ రాజకీయ తుఫాను తిరుగుతోంది. దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై ఆయన తల్లి మహానంద కుమారి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. నా కొడుకు మరణానికి కేటీఆర్ సమాధానం చెప్పాలి. ఈ మాటే తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. గోపీనాథ్ చికిత్స సమయంలో కుటుంబ సభ్యులను దూరంగా ఉంచారనే ఆమె ఆరోపణలు ఆసుపత్రి గోడల మధ్య దాగి ఉన్న రహస్యాలపై ప్రశ్నార్థకాలను లేవనెత్తాయి. ఒక తల్లి కన్నీటి వేదన వెనక నిజంగా ఏముంది? రాజకీయ హస్తం ఉందా, లేక కుటుంబ అంతర్గత విభేదాలే ఈ మంటను రాజేశాయా? ఇప్పుడు అందరి దృష్టి కేటీఆర్ వైపే తిరిగింది. మరి కేటీఆర్ సమాధానం ఏంటి? మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై కొనసాగుతున్న వివాదం రోజురోజుకి కొత్త మలుపులు తిరుగుతోంది. తన కుమారుడి మరణానికి సంబంధించిన సమాధానాలు కోరుతూ తల్లి మహానంద కుమారి తెరపైకి రావడం రాజకీయంగా కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆసుపత్రిలో గోపీనాథ్ చికిత్స జరుగుతున్న సమయంలో ఆమెను లోపలికి అనుమతించలేదని, కేటీఆర్ హాజరైనప్పుడు తనకు తాను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ వర్గాల్లో అసౌకర్యాన్ని కలిగించింది. కేటీఆర్ వచ్చి వెళ్లిన వెంటనే గోపీనాథ్ మృతి వార్త బయటకు రావడం పలు అనుమానాలకు తావిచ్చింది. నా కొడుక్కి న్యాయం కావాలి అని మహానంద కుమారి చిందించిన కన్నీళ్లు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇక మరోవైపు గోపీనాథ్ కుటుంబం అంతర్గత వివాదం కూడా బయటకు లాగబడుతోంది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీతకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ చేయడంపై గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం కొత్త సవాళ్లు తెచ్చింది. విచారణకు తల్లి మహానంద కుమారి, మొదటి భార్య మాలినీదేవి, కుమారుడు తారక్ ప్రద్యుమ్న్ హాజరై ఆ కుటుంబంలోని లోతైన విభేదాలను బహిర్గతం చేశారు. తారక్ ప్రద్యుమ్న్ చేసిన వ్యాఖ్యలు, నా తండ్రి తల్లితో మంచి రిలేషన్ ఉంది, మాకు కాంగ్రెస్తో సంబంధం లేదు, కానీ పొలిటికల్ ప్రెషర్ వల్ల నిజాలు బయటకు రావడం లేదు. ఒక కుటుంబం అంతర్గత పోరాటం ఇప్పుడు రాజకీయ కసితో కలిసి రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తోందని అంటున్నారు. ఇంట్లో ఇక్కడ పిల్లడు అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు, వెంటిలేటర్ లో ఉన్నాడు. ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్న తల్లిని, ఆడికి 63 ఏళ్ళు, నాకు 92 ఏళ్ళు. ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి? పిల్లని చూస్తానంటే చూడకుండా చేసి 3 రోజులు మరి వెంటిలేటర్లో అట్టిపెట్టారు. నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా, ఆశ అనమాట. వస్తున్నాడు, అక్కడే పడినా. ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు అయ్యా నన్ను ఇటు రానివ్వట్లేదు, కొంచెం చెప్పాయంటే గమ్మని తలుపు మూసుకుని వెళ్ళిపోయాడు. కానీ అయ్యో వస్తాను చూస్తాను ఏంటమ్మా అని మాట కూడా అడగల ఆయన. వచ్చి ఆమెతో మాట్లాడాడు. పైకి వెళ్ళి వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు, మాట్లాడి అక్కడ పరిగెత్తా. ఏంటంటే లిఫ్ట్ లో కేటీఆర్ ఉన్నారు, నేను కూడా ఆ లిఫ్ట్ లో ఉంటాను. అయ్యో ఏం చెప్తాను, కొంచెం చూడనిస్తాడేమోనని ఆశమ్మా ఏం చేయదు అన్న తల్లిని కదా. ఆశతో పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాను. లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తున్నాడని అసలు విషయం చెబుతామని గౌరవ పరిగెత్తే గమనం తలుపు మూసేసుకున్నాడు. అయ్యో ఒక్క మాట అయ్యా బాబు, ఒక్క మాట అయ్యా. వచ్చారు. మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు కట్టి పెట్టారా అన్నది ఆయనకే తెలియదు. ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు. నాకు తెలియదు కదా. ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం. నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు అక్కడ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ నేత చరణ్ కౌశిక్ యాదవ్. చరణ్ గారు నమస్తే అండి.
నమస్తే మేడం. నమస్తే. ఓకే, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు వాళ్ళ అమ్మగారు మాట్లాడారు, కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మహానంద కుమారి గారు, ఈ కేటీఆర్ ఆ రోజు నన్ను నా కొడుకుని చూడడానికి లోపలికి పంపించట్లేదని చెప్పినా సరే ఏమీ సమాధానం చెప్పలేదు, ఆయన బయటకు వచ్చిన తర్వాతే ఈ మరణ వార్తను అయితే ప్రకటించడం జరిగిందని చెప్పారు కదా. మరి ఈ వ్యాఖ్యలకు సంబంధించి మీరేం చెప్తారు? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి? దీని వెనకాల చాలా పెద్ద మిస్సి ఉండడం కనపడతా ఉంది. మాగంటి గోపీనాథ్ గారు మరణానికి సంబంధించి 3 రోజుల వరకు మాకేమి చెప్పలేదు. చనిపోయిండా బతుకుండా మమ్మల్ని గలవనీయలేదు, మమ్మల్ని పోనీయలేదు. ఇంకా ఏకంగా సెక్యూరిటీ వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళు కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు. అంటే ఏదైతే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ ఉందో ఏఐకి సంబంధించి ఆ సెక్యూరిటీ వాళ్ళకి సంబంధించి ఎవరిని కలవనీయద్దు, ఫలానా వాళ్ళు మాత్రమే కలుస్తారు, మిగతా వాళ్ళు పోనీయద్దు అని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్లు ఇచ్చినట్టుగా సెక్యూరిటీ వాళ్ళు కూడా ఒక లెటర్ బయటకు రిలీజ్ చేశారు. అంటే ఒక తల్లికి ఒక కొడుకును చూసుకునే భాగ్యం కూడా కేటీఆర్ గారి రూపంలో మాకు లభించలేదని చెప్పి తల్లి రోదన నిన్న చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అదే కాకుండా ఫ్యామిలీ సర్టిఫికేట్ సంబంధించి కూడా ఏకంగా మొదటి భార్యకు సంబంధించినటువంటి ఫ్యామిలీ డీటెయిల్స్ లేవని చెప్పి చాలా స్పష్టంగా తను మాట్లాడింది. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే మరి గోపీనాథ్ గారు కేటీఆర్ గారికి బినామీగా ఉన్నాడా, లేదు వాళ్ళ ఇద్దరి మధ్య వ్యాపార లావాదేవీల కోసం 3 రోజుల పాటు ఎవరిని కలవేది, ఇవన్నీ కూడా మిస్టరీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలా. ఆ మరణం అసలు ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎందుకు వాళ్ళని కలవనీయకపోయే ఉంచారు, ఎందుకు చనిపోయిన విషయాన్ని ఎందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తెలియపరచలేదు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలా, కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి. ఇప్పటికే కేటీఆర్ గారు కలవకుల కవిత గారు సంబంధించిన చాలా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. ఇప్పుడు నిన్న గోపీనాథ్ గారి తల్లి మాట్లాడిన తర్వాత ఆ ప్రశ్నలకు కూడా చాలా సమాధానం మిగిలి ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటి కూడా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా సమాధానం చెప్తే జూబ్లీస్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని విశ్వసిస్తారు. బీఆర్ఎస్ పార్టీ పెద్ద పెద్ద ప్రచారం చేసుకుంటూ జూబ్లీస్ ప్రజలకు వాస్తవ విషయాలు తెలియపరచకుండా సెంటిమెంట్ రాజకీయం మాత్రం చేస్తా ఉన్నారు. మరి మొదటి భార్య గోపీనాథ్ గారి భార్య విడాకులు తీసుకుని చెప్తా ఉన్నారు. వారి సంబంధించిన కూతురు కొడుకున్నారు. ఫ్యామిలీ డీటెయిల్స్ లో అవి వివరాలు లేవు. తన గోపీనాథ్ గారి తల్లి 92 సంవత్సరాలు. అట్లాంటి తల్లి హాస్పిటల్ పోయి చాలా గంటల పాటు వెయిట్ చేసినా కూడా గోపీనాథ్ గారు కలవనీయలేదు. అంటే ఈ వెనక చాలా మిస్టరీ దాగి ఉంది. కాబట్టి అన్నిటి కూడా కేటీఆర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సమాధానం చెప్పకపోతే అది అసలు సహజ మరణమా, అసలు దీని వెనక ఏం జరిగింది, ఈ మరణం వెనుక అసలు సహజంగానే జరిగిందా, లేదు ఏదైనా వ్యాధి రూపంలో జరిగిపోయిందా, లేకపోతే ఇంకేమైనా జరిగిందని కూడా తెలంగాణ సమాజానికి కావచ్చు జూబ్లీస్ ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా గోపీనాథ్ గారి తల్లి అడిగింది కాబట్టి తల్లికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆర్థిక లావాదేవీలు దీని వెనుక ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. ఓకేనండి, మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు. నమస్తే అండి. నమస్కారం. ఓకే, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ వాళ్ళ అమ్మగారు మహానంద కుమారి గారు చేసిన వ్యాఖ్యలు, అంటే ఆ రోజు హాస్పిటల్లో నా కొడుకుని చూడడానికి వెళ్తే అప్పుడు ఎవరు పంపించట్లేదని కేటీఆర్ వచ్చినప్పుడు కూడా అడిగాను, ఆయన కూడా ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారని చెప్పేసి కొన్ని ఆరోపణలు చేశారు. మీరు ఆల్రెడీ విజువల్ విన్నారు ఆమె మాట్లాడిన మాటలు. సో ఈ మాటలకు సంబంధించి మీరేం చెప్తారు? అక్కడ ఏం జరిగిందంటే ఇది ఒక రాజకీయ కోణంలో కూడా వెళ్తుంది కాబట్టి. వారు చచ్చిపోయే నాటికి ఒక శాసనసభ్యుడు హోదాలో ఉన్నారు గోపీనాథ్ గారు. బాధ్యత కలిగిన ప్రభుత్వం అయితే నిజంగా ఆ కుటుంబానికి న్యాయమే చేయాలనుకుంటే అటువంటి ధర్మ సందేహాలే ఉంటే వెంటనే చర్యలు చేపట్టొచ్చు, విచారణ చేపట్టొచ్చు. ఒక శాసనసభ్యుడు చచ్చిపోయినప్పుడు ఆ కుటుంబం ఎక్కడుందో కూడా వీళ్ళకి తెలియదు. కనీసం ఆ రోజు పరామర్శించడానికి వాళ్ళకి అవకాశం లేదు. కానీ ఈ రోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎన్నికలలో వాళ్ళ పబ్బం గడిపోవడానికి దిగజారుడు రాజకీయాలు చేయడం అనేది మంచిది కాదు. ఈ రోజు గెలవాలనుకుంటే ఓడిపోతామనే భయంతో ఇటువంటి కుటుంబ సభ్యులకి మరి మామూలుగా ఏం చెప్తున్నారో ఏంటో తెలియదు. ఇటువంటి వాళ్ళ కుటుంబాన్ని బయటపెట్టి నడిమి రోడ్డు పాలు చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా ఉంది. కుటుంబాన్ని వాళ్ళ అవసరాల కోసం వాడుకునే ప్రయత్నం చేస్తా ఉంది. బంగారు భవిష్యత్తు ఉన్న ఆ పిల్లల్ని రోడ్డు పాలు చేసే ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం. మరి ఎన్నికలలో గెలవడం కోసం ఇటువంటి దిగజారుడు రాజకీయాలు అవసరం లేదనేది నా వాదన. ఏమంటున్నాం, నిజంగా ఒకవేళ మీకు ఆ అనుమానం ఉంటే ఆ కుటుంబం ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడుగుంటే ఆ రోజు విచారణ చేపట్టేది ఉంటే పోలీసు ఉంది, యంత్రాంగం ఉంది, చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు, ఆ కుటుంబానికి న్యాయం చేయొచ్చు. ఆ కుటుంబంలో అంతర్గతంగా ఏ రకమైన కలహాలు ఉన్నాయి అనేది వాళ్ళే చెప్తా ఉన్నారు, చెప్పకనే చెప్తా ఉన్నారు. ఎన్ని రోజులుగా వాళ్ళ మధ్యలో గ్యాప్ ఉంది, ఆ కుటుంబంతో విడిపోయి ఎంత దూరంగా ఉంటున్నాడు,
అని అనేది వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. ఇటువంటి విషయాలలో కుటుంబం నుంచి దూరమై మరి వారు అనుకున్న దగ్గర సునీతమ్మ దగ్గర ఉంటూ వాళ్ళు వివాహ జీవితాన్ని గడుపుతున్నప్పుడు వారికి ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే ఒక శ్రీమతిగా, భార్యగా, కుటుంబ సభ్యురాలుగా వారు టేక్ కేర్ చేసి, దాని మీద మీకు ఏమైనా అనుమానాలు ఉంటే తల్లికి కానీ అన్నదమ్ములకు కానీ ఇతరత్ర ఏ అనుమానాలు ఉన్నా వెంటనే ప్రభుత్వ పరంగా జోక్యం చేసుకొని ఆ రోజు విచారణ చేపట్టి దానికి సంబంధించిన నిందితులు ఉంటే వాళ్ళని రద్దు చేసి, నిజంగా మీకు బాడీ మీద కూడా ఏమైనా అనుమానాలు ఉంటే అప్పుడే పోస్ట్ మార్టం చేసి, ఎందుకంటే వరకు శాసనసభ్యుడు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఒక హోదాలో ఉన్నారు, రాజ్యాంగపరమైన పదవిలో ఉన్నారు. ఆ రోజు ఎప్పుడు కూడా ఆ కుటుంబం గురించి కూడా గుర్తు రాలేదు మీకు. ఎంతసేపు ఎన్నికలు అని చెప్పేసి చచ్చిపోయిన 6 నెలలకి ఈ రోజు ఎన్నికల సందర్భాన్ని పురస్కరించుకొని కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి మీ అవసరాలకు వాడుకుంటున్నారంటే ఇంత దిగజారుడు రాజకీయాలు ఈ రాష్ట్రంలో కేవలం రేవంత్ రెడ్డి సర్కారులోనే పడుతుంది. రేవంత్ రెడ్డి మాత్రమే చేస్తా ఉన్నాడు. కానీ ఇది మంచిది కాదు. కేవలం మీ ఎన్నికల లబ్ధి కోసమో రాజకీయ లబ్ధి కోసమో కుటుంబాన్ని కూడా బజారు పాలు చేయాలనే ప్రయత్నం చేయటం ఈ రోజు 2 రోజులు మీరు వాడుకొని వదిలిపెడతారేమో స్టేట్మెంట్ల కోసం. ఆ తర్వాత మరి ఆ తల్లి భవిష్యత్తు ఏంటి మీరు పట్టించుకుంటారా? మళ్ళీ ఏదైనా మళ్ళీ ఆ కుటుంబమే కదా పట్టించుకోవాలా? మీకు కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం, ఈ ఎన్నికలలో గెలవడం కోసం, ఎదుటోళ్ళ మీద బురద చల్లడం కోసం ఇటువంటి ప్రయత్నాలు చేయటం అనేది ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, అదే విధంగా అంటే ఆమె వ్యాఖ్యలు వెనక ఎవరో ఉన్నారనేదే మీ అనుమానం? అంటే తను చెప్పింది ఏంటంటే ఒక కేటీఆర్ బహిరంగంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, ఇంక వేరే ఎవరూ లేరు. మేము బహిరంగంగానే చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు రంగంలో దిగి కావాలని చెప్పేసి ఎన్నికలలో ఓడిపోతామనే భయంతో అధికార పీఠాన్ని నిలబెట్టుకోవటం కోసం, ఆ పదవిని కాపాడుకోవటం కోసం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసే ప్రయత్నంలో ఈ రోజు బురద జల్లే ప్రయత్నం చేసి వాళ్ళతోని అప్పండాలు వేపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది మంచిది కాదు, శ్రేయస్కరం కూడా కాదు. ఓకే ఓకే చరణ్ గారు మీరు చెప్పండి. చూడండి, మీరు కావాలని అంటే కాంగ్రెస్ కావాలని ఇలా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, ఆమెతో కావాలని మాట్లాడించారని చెప్పేసి మన మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారు అంటున్నారు. మరి మీరు దానికి సంబంధించి మీరేం చెప్తారు చరణ్ గారు? మేడం, మాగంటి గోపీనాథ్ గారి మీద టిఆర్ఎస్ పై నిజంగానే గౌరవం ఉంటే కేసీఆర్ గారు అసెంబ్లీలో మాగంటి గోపీనాథ్ గారి గురించి డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు వారి సంతాపాన్ని తెలియజేసే తీర్మానం సంబంధించి మరి ఎందుకు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ సభ్యులు కేసీఆర్ గారు రాలేదు? ఒక ప్రధాన ప్రతిపక్ష నేత వారి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చనిపోతే మీరు అసెంబ్లీ రాకుండా మీరు గౌరవం గురించి మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా దిగజారుతనం ఇంకోటి ఉండదు. నేనే మీకు వారి రాజకీయం చేసే ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చేసిన మేము రాజకీయం చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. ఇప్పటికైనా ఆ మరణం వెనుక ఆ మిస్టరీకి సంబంధించినటువంటి విచారణ చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని లేఖ రాస్తే ప్రభుత్వం దాని మీద విచారణ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యవహారంలో రాజకీయ జోక్యం ఉండదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. మరణాల వెనుక రాజకీయం చేయటనే ఒక సదుద్దేశంతో మేము ముందుకు పోతా ఉన్నాం. గతంలో వాళ్ళ మరణాల గురించి ఏం మాట్లాడుతూ తెలంగాణ సమాజం గురించి కేటీఆర్ గారు మాట్లాడారు, పాలేరులో ఏం మాట్లాడారు రామరెడ్డి గారి కుటుంబం, వెంకరెడ్డి గారి కుటుంబం మీద, నారాయణ కేట్ ఏం మాట్లాడి కిషన్ రెడ్డి గారి కుటుంబం మీద, అదే కాకుండా పీజీఆర్ గారు చనిపోయిన 2005 ఏదైతే సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే చనిపోయిన కుటుంబాలకు ఖచ్చితంగా ఆ కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా ఇనామా చేసే సంస్కృతి కూడా పులిస్తా పెట్టింది. మీరు మరణాల గురించి మాట్లాడుతున్నారు, మరణించిన కుటుంబ సభ్యుల గురించి గౌరవం కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తా మాట్లాడుతున్నారు. మీకు నైతికతే లేదు. పీజీఆర్ గారు తెలంగాణ కోసం వాళ్ళ పేరు పోరాటం చేసిన వ్యక్తి. ఆ కుటుంబ సభ్యులు 2 గంటల పాటు కేసీఆర్ గారు కలవడానికి పోతే 2 గంటల పాటు బయట ఉంచి కేసీఆర్ గారు అలాడు పీజీఆర్ గారి మీద క్యాండిడేట్ పెట్టి ఎలక్షన్లు మీరు నిర్వహించిన వాళ్ళు మీరు సావుల గురించి మాట్లాడతారు. మీరు రాజకీయ కోణంలో కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. పార్టీ మాటలు చేస్తుంది సావుల రాజకీయం చేసి పేరు వెనుకనే కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో 12 మంది అని చెప్పేసి ఆనాడు రాజకీయం పరిహారం ఇచ్చింది. ఆ విషయంలో కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పారు. చెల్లితో కూడా రాజకీయం చేసింది టీఆర్ఎస్ పార్టీ, మేము కాదు కదా. కల్వకుంట్ల కవిత గారు బయటకు వచ్చి ఏడుస్తుంది, మా ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిందని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతారు. అంటే చెల్లికి న్యాయం చేయనట ఇక జూబ్లీస్ లో సునీతమ్మకు న్యాయం చేస్తామని చెప్తే ఎవరన్నా నమ్ముతారా? కాబట్టి తల్లికి అన్నం పెట్టిన పిన్నమ్మకు బంగారు కొనిస్తా అన్నట్టు టీఆర్ఎస్ పార్టీ వ్యవహారం ఉన్నది. రాజకీయం చావడమే చేసేది వాళ్ళు.
అదే కదా సెంటిమెంట్ రాజకీయాలు చేస్తుంది వాళ్ళు. మేము సెంటిమెంట్ రాజకీయాలు చేస్తలే, చాలా స్పష్టంగా ప్రజాస్వామ్యంగా మేము ముందుకు పోతా ఉన్నాం. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ చాలా మీద రాజకీయం చేసి మీరు కాంగ్రెస్ పార్టీ నిందిస్తే తెలంగాణ సమాజం హర్షించారు. నేనే మీకు చదువుతుంటే ప్రభుత్వం లేఖ రాయండి, ప్రభుత్వం దాని మీద విచారణ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఓకే చెప్పండి మళ్ళీ యాదవ్ గారు. కుటుంబాలలో ఎవరి వ్యక్తిగతం వాళ్ళకు ఉంటుంది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఒక్క ఇంట్లోనే నలుగురు వేరు వేరు పార్టీలలో ఉన్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు కవిత గారు వారి ఇష్టానుసారంగా పోతే దానికి మామూలుగా దీనికి ముడిపెట్టే అవసరం ఏమున్నది? మీకు ఇటువంటి అన్నిటి కుటుంబంలో చిచ్చు పెట్టి పబ్బం గడుపుకునే రాజకీయాలు చేసే ఆనవాయితీ సాంప్రదాయం మీకుందేమో కానీ మాకు అవసరం లేదు. ఎవరి నిజాయితీ ఏంటి అనేది ప్రజలు గమనిస్తారు. మేమేమంటున్నాం, గాంధీ గారి మీద అభిమానం ఉంది కాబట్టి ఆ రోజు శవం దగ్గరికి పోవటం, అన్ని పర్యవేక్షించటం, దానికి సంబంధించిన ఒక కుటుంబ సభ్యుడిగా మా పార్టీకి సంబంధించిన వ్యక్తిగా మేము గోపీనాథ్ గారిని అన్ని రకాలుగా కూడా చూసినాము. ఇప్పటి వరకు కూడా మా పార్టీ కూడా వారి శ్రీమతికి అవకాశం ఇచ్చింది, ఆ కుటుంబాన్ని హక్కును చేర్చుకున్నాం. కానీ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు ఆ అనుమానమే ఉంటే, ఆ తల్లిదండ్రులే మీ దగ్గరకు వచ్చి ఉంటే మీరు దాని మీద విచారణ చేపట్టేది ఉండే, చర్యలు చేపట్టేది ఉండే, ఎవరు దాంట్లో మీ అనుమానాలన్నీ నివృత్తి చేసుకునేది ఉండే. ఆ కుటుంబానికి ఉన్న అనుమానాలు మీ దగ్గరికి ఎవరైనా అప్రోచ్ అయితే, ఈ రోజు పోటీ విషయంలో మాతో పోటీ పడలేక, తలపడలేక, ఓటమి భయం వెంటాడుతూ ఉంటే ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేక కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి దాన్ని సమర్థించుకుంటే ఎట్లా? అంతకు ముందు ఎవరైనా ఇట్లనే అకాల మృత్యు చెందితే మేము ఎన్నికలలో పోటీ చేపించినామంటే మీరు ఈ రోజు ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు. అది మీకు తప్పుగా అనిపిస్తే, మేము చేసిన ఒకవేళ తప్ప అనే భావన మీకుంటే మీరు దాన్ని ఎందుకు సాంప్రదాయాన్ని కొనసాగించాలి? మీరు ఇవాళ కొత్త సాంప్రదాయాన్ని మీరు అనుకునే ఆదర్శవంతమైన రాజకీయాలు చేయాలి కదా. దురదృష్టవశాత్తు ఆరోగ్య సమస్యలతో మరణం చెందిన దగ్గర మళ్ళీ పోటీ చేయాల్సిన అవసరం లేదు. మేము గౌరవిస్తాం, మాకు ఈ సమాజం మీద ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది, విలువలు ఉన్నాయి, మా పార్టీకో సిద్ధాంతం ఉంది అని అనుకున్నప్పుడు శ్రీరామచంద్రుడు లెక్కనో సత్యహరిశ్చంద్రుడు లెక్కనో మీరు పోటీ పెట్టకుండా మేము వాళ్ళకి తీసుకున్నామనంటే అయిపోయాయి. ఇవాళ పోటీ పెట్టి గెలవలేక దొడ్డిదారిన ఈ కుటుంబాన్ని చీల్చి ముక్కలు చేసి పబ్బం గడుపుకుందాం అనే ఆలోచన చేస్తున్న, దిగదాడు రాజకీయాలు చేస్తున్న మీరు మళ్ళా ఇంకొకళ్ళ మీద బురద చల్లితే ఎట్లా? ఇది మంచి పద్ధతి కాదు. న్యాయ నిర్ణేతలు ప్రజలే, కానీ 6 నెలల నుంచి గుర్తురాలే మీకు. ఈ కుటుంబం ఏడుందో తెలియదు, వాళ్ళ గురించి పట్టించుకున్న దిక్కు లేదు. ఈ రోజు ఎన్నికలలో ఓడిపోతామనే భయంతో కుటుంబము అడ్డలాడుకుంటూ పోయేసి వాళ్ళతోని వీళ్ళతోని రకరకాల ప్రయత్నాలు చేయటం అని అంటే, ఇంతకంటే దిగజారుడు రాజకీయాలు ఇంకోటి ఉండవు. ఇది ప్రజలు గమనిస్తారు. ఓకే, ఇప్పుడు రీసెంట్గా మల్లయ్య యాదవ్ గారు రీసెంట్గా కావచ్చు, గతంలో కొన్ని రోజుల క్రితం కూడా మాగంటి గోపీనాథ్ గారి కుమారుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. తారక ప్రద్యుమ్ కూడా టికెట్ మా ఫ్యామిలీకి ఇవ్వకుండా సునీత గారికి ఎందుకు ఇవ్వడం అనేది చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారేమో ఇలా నాకు కుమారుడు నా కొడుకు నాకు చూడనివ్వలేదు అంటూ చేస్తున్నారు. సో ఈ వ్యాఖ్యలు ఏమైనా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నికలకు సంబంధించి ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటున్నారు మీకు? రాజకీయంగా ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళ కుటుంబానికి, వారితో పాటు సహజీవనం చేస్తున్న సునీత గారిని మేము చూస్ చేసినాము. మీకేమన్నా వేరే ప్రాపర్టీస్ ఇష్యూస్ ఉంటే ఆ ప్రాపర్టీస్ ఇష్యూస్ మీరు శ్రీమతిగా కానీ ఆమె శ్రీమత కాదా అనే విషయాలు కోర్టు పరంగా న్యాయపరమైన అంశాలు ఆ కోర్టులో తెలుసుకోవాలి. మీకు ప్రాపర్టీస్ ఇష్యూస్, బట్ ఎన్నికలలో పోటీ చేయడానికి సునీత గారికి ఒక ఓటర్ గా నమోదు చేసుకుని ఉండి ఈ ప్రాంతానికి ఈ నగరానికి సంబంధించిన వాళ్ళు అయి ఉంటే, ఇండియన్ అయి ఉంటే సరిపోతుంది. దానికి సంబంధించి ఒక రాజకీయ పార్టీగా మేము అవకాశం ఇచ్చినాం. మేము చేసిన గతంలో అభివృద్ధి ఏంటో మేము చెప్తా ఉన్నాం. రేపటి భవిష్యత్తులో ఈ పార్టీని నమ్ముకుంటే ఏం జరగకపోతుందో చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ మాయమాటలతో, మోసపూరిత ప్రకటనలతోని అందరిని వెతకటానికి అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చిన ఈ పార్టీని నమ్ముతే ఇప్పటికే హైదరాబాద్ నగరవాసులకు అనేక రకమైన సమస్యలతో సతమతం అవుతా ఉన్నారు. బుల్డోజర్ వస్తుంది హైడ్రో పేరు మీద, ఇతరత్ర మామూలుగా తాగునీటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి నీళ్లు ఇచ్చి ₹1 వసూలు చేయని ప్రభుత్వం మాది. ఈ రోజు నల్ల బిల్లులు ఆల్రెడీ ఇచ్చారు. ఎన్నికలు కాగానే మెడలు వంచి ముక్కు పిండి పైసలు వసూలు చేస్తారు. కాబట్టి ఇలా నల్ల నీళ్లకు కూడా కాలనీ వాసులు కూడా ట్యాంకర్ల మీద ఆధారపడే దురదృష్టకరమైన పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వంలో వచ్చింది. కాబట్టి ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే 10 సంవత్సరాలు ఏ మంచినీటి కొరత లేకుండా, కరెంటు కొరత లేకుండా, ఇబ్బందులు లేకుండా ఈ హైదరాబాదు శరవేగంగా అభివృద్ధి చెందిందో ఆ రోజులు మళ్ళీ పునరావృతం కావాలంటే కేసీఆర్ కి ఓటేయాలి. గతంలో మీరు ఏ రకంగా అయితే గోపీనాథ్ గారిని ముచ్చటగా 3వ సారి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారో అదే రకంగా వారి మీద అభిమానంతో, నమ్మకంతో ఆ కుటుంబానికి సంబంధించిన వారి సహధర్మ పత్ని
వారికి అవకాశం ఇచ్చినా మీరు గెలిపియాలని చెప్పేసి మేము చెప్తున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజాస్వామ్య గౌరవం ఉంటే, మీరు చేసిన అభివృద్ధి ఉంటే ప్రజలకు పోయి చెప్పండి. మీరు ఓట్లు ఇప్పించుకోండి, ప్రజలు విశ్వసిస్తే మీరు గెలుస్తారు. కానీ ఈ అడ్డదారులల్లా దొడ్డిదారులల్లా చీకటి రాజకీయాలు చేయటం అనేది ఇది మంచిది కాదనే విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అదేవిధంగా మల్లయ్య యాదవ్ గారు, ఇప్పుడు మహానంద కుమారి గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏమన్నా పార్టీ స్థాయి విచారణ ఏం జరుగుతుందంటారు? ఎందుకంటే తను కేటీఆర్ సమాధానం చెప్పాలని ఆమె అంటున్నారు కాబట్టి. ఇది కేవలం రాజకీయంగా మమ్మల్ని బురద జల్లే ప్రయత్నం, మా మీద దుమారం లేపటానికి మాత్రం కాంగ్రెస్ వాళ్ళతో మిలాకతే రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో చేస్తున్న స్టేట్మెంట్ తప్ప ఇంకొకటి లేదు. నిజంగా వారికి అటువంటిదే జరుగుంటే ఎన్ని రోజులు అదే రేవంత్ రెడ్డి దగ్గరకు పోయి చెప్పుకొని ఉండొచ్చు కదా. అదే రేవంత్ రెడ్డి న్యాయం చేయడానికి అవకాశం ఉండే కదా, దానికి సంబంధించిన విచారణ చేపట్టే అవకాశం ఉండే కదా. ఈ రోజు ఇంకో 2 రోజులు అయినాక ఎన్నికలు అనగా ఈ రోజు ఎందుకు గుర్తొస్తుంది? నిన్న 6వ తారీఖు 11వ తారీఖున ఎన్నికలు, ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేక ఓటమి పాలైతామని చెప్పేసి నిర్ధారణకు వచ్చిన తర్వాత ప్రభుత్వంగా వాళ్ళు చేయాల్సిన అన్ని చర్యలు చేపడుతూనే సామభేద దాన దండోపాయాలని చెప్పేసి రౌడీజం చేస్తూనే, పోలీసులను ఉపయోగిస్తూనే, అధికార యంత్రాంగాన్ని ఉపయోగిస్తూనే, డబ్బులు మద్యం విచ్చలవిడిగా వెదజల్లుతూనే అప్పటికి కూడా మేము ఓడిపోతామనే భయం పట్టుకున్న ఈ పరిస్థితులలో ఇక ప్రత్యామ్నాయం వేరే మార్గం లేక ఆఖరికి కుటుంబంలో చిచ్చు పెట్టడానికి పాపం ఈ రోజు ఆ వయసులో ఆ వృద్ధురాల్ని రోడ్డు మీద తీసుకొచ్చి చెప్పిస్తా ఉన్నారు. ఇంతకంటే దురదృష్టం, ఇంకంటే ఘోరమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. రాజకీయాలు చెయ్యాలి, కానీ ఒక ధర్మబద్ధమైన రాజకీయాలు ఉండాలి, సిద్ధాంతపరమైన చర్చ జరగాలి, అభివృద్ధి మీద జరగాలి, మీ పార్టీ ఏం చేస్తుందో చెప్పాలి, చేసిన ఏంటో చెప్పాలి. కానీ ఇటువంటి దొడ్డిదారి ప్రయత్నాలు చేయటం, దిగజారుడు రాజకీయాలు చేయటం అనేది రేపటి భవిష్యత్ తరాలకు మంచిది కాదన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, చరణ్ కౌశిక్ గారు మీరేం చెప్తారు? చివరికి ఏం కోరుకుంటున్నారు? మేడం, మాగంటి గోపినాథ్ గారి మీద అంత ప్రేమ ఉంటే అసెంబ్లీలో అసెంబ్లీలో మాగంటి గోపినాథ్ గారి మీద చర్చ జరుగుతుంది. కేసీఆర్ గారు రాకుండా మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చి మేము మాకేం సంబంధం, మాకేమన్నా మేము ఇట్లాంటి రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్ప మేము చేయము. కుటుంబంలో తగాదాలు పెట్టి మీరు మాగంటి గోపినాథ్ గారి కుటుంబంలో తగాదాలు పెట్టి మీరే కదా, మేము కాదు కదా. తల్లిని కొడుకు చనిపోతే చూపేది మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే అర్థం ఉందా? మేము చెప్పింది కాదు కదా. మాకే సంబంధం ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి చిన్న రాజకీయం చేసేది మీరు ఆస్తుల కోసం ట్యాపింగ్ కలపుల గైడ్ గారు మాట్లాడితే కదా ఏమనే అర్థం లేదు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్ధరించినట్టు ఇక వీళ్ళు లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు. ఏం చేసేదండి? తెలంగాణకు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ ఎక్కడైతే మేము 24,000 లీటర్లు ప్రతి కుటుంబానికి బ్రేక్ ఇస్తుంది గతంలో ఉన్నటువంటి కానీ మేము కంటిన్యూ చేస్తాం. ఏమంటే బిల్లు చేసిన ఎక్కడైతే మేము ఆర్టీసీ 300 కోట్ల రూపాయలు ప్రతి చూపిస్తే మీరు ఏం చేసి తెలంగాణకి చూపిస్తే ఏం చేసినా చెప్తారు. సబ్జెక్ట్ లేక ఏకంగా కాంగ్రెస్ ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. మమ్మల్ని ఆదరించేయాల కారు గుర్తు మీదనే గెలిపించారు గోపీనాథ్ గారిని. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి మల్లయ్య యాదవ్ గారు, అదేవిధంగా చరణ్ కౌశిక్ యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డ్రైవ్లో పాల్గొన్నందుకు.